అందరికీ హాయ్ అండి. టేస్ట్లో నాన్ వెజ్కి ఏమాత్రం తక్కువ లేకుండా పనసకాయ గ్రేవీ ఇలా చేసుకున్నారంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఎలా చేసేది చూసేద్దామా. వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. పనసకాయని ఒకటి తెచ్చేసి ఇలాగా మీడియం సైజు ముక్కలు కట్ చేసుకోవాలి. పెద్దవి కాదు, చిన్నలు కాదు, ఈ సైజు ముక్కలు కట్ చేసుకుంటే బాగు. అది కూడా నేతది కాకుండా ఇలా కొంచెం గింజలు ముదిరినట్టుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక సైడ్ పెట్టేసి మిక్సీ జార్ తీసుకుని మీడియం సైజు టమాటోలు ఒక 3 ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. అందులో జీడిపప్పు ఒక 5-6 వేసుకున్నామంటే గ్రేవీ థిక్నెస్గా బాగుంటుంది. ఒక తెల్లుల్లి, గసగసాలు 1/2 టేబుల్ స్పూన్, అల్లం 1 ఇంచు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇందులో మీడియం సైజు ఉల్లిపాయలుగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని తగినంత నీరు వేసుకుని నైస్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని వచ్చేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి అందులో మనం కట్ చేసిన పనసకాయ ముక్కలన్నీ వేసుకుని 2 సార్లు కడిగిన తర్వాత యూజ్ చేయండి. ఓకేనా. వేసి 1/2 లీటర్ నీరు వేసుకుని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుని ఒక విషల్ పెట్టేద్దాం. ఎందుకంటారా, కొన్ని పనసకాయలు మెత్తగా ఉంటాయి, నేతగా ఉంటాయి. ఇది కొంచెం ముదిరింది కాబట్టి కుక్కర్లో ఒక విషల్ పెడుతున్నాను. మీరు తీసుకున్న పనసకాయ నేతదైతే ఓపెన్గా బాయిల్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇలాగ ఒక విషయాలు వచ్చిన తర్వాత చూస్తే కొంచెం బాగా మెత్తగా ఉడికిపోయిందండి. కొంచెం ముదిరింది కాబట్టి కొంచెం కుక్కర్లో పెట్టాను, లేదంటే ఓపెన్గా ఉడకబెట్టుకోండి. చూడండి ఎంత మెత్తగా అయిపోయింది కదా. ఇలా మెత్తగా అయిన పనసకాయలని వడబెట్టుకుని ఒక సైడ్ పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఎక్కువ ఎండాకాలం కాబట్టి ఆయిల్ తక్కువే వాడండి. ఓకేనా. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 తేజపత్రి, అలాగే 2 మరాఠా మొగ్గలు, లవంగాలు ఒక 3 నుండి 4 వేసుకున్న బాగుంటుంది. ఏలక్కలు ఒక 2, చెక్క ముక్క ఒక 2 వేసుకున్నామంటే మనం చేసే పనసకాయ గ్రేవీ చాలా బాగుంటుంది. ఒక మీడియం సైజు ఉల్లిపాయల సన్నగా చాప్ చేసుకుని వేసుకోండి. అలాగే 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ గ్రేవీకి ఉల్లిపాయలు ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసుకోవాలి. పేస్ట్ వేసిన తర్వాత ఇందులో మసాలాలు కావాలి కదా. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, ఉప్పు 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, అలాగే గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ వేసుకుని అన్నీ కూడా నిదానం కలిపి ఈ ప్రాసెస్ మాత్రం కొంచెం లో ఫ్లేమ్కి టర్న్ చేసుకుని మసాలాలన్నీ ఏది మాడకుండా ఫ్రై చేసుకోవాలి. మీరు మీడియం ఫ్లేమ్ పెట్టినా కూడా అడుగు మాడిపోతుందండి. అప్పుడు మసాలాలన్నీ నల్లగా అయిపోతుంది. లో ఫ్లేమ్లో మూత పెట్టి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఓకేనా. ఒక 5 నుండి 8 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసామంటే ఆయిల్ అన్నీ బయటకు వచ్చి మసాలాలో ఉన్న పచ్చిదనం అంతా వెళ్ళిపోయి టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఓకేనా. మసాలా బాగా వేగిన తర్వాత కొంచెం గ్రేవీకి ఎంత నీరు కావాలో అంత నీరు వేసుకోవాలండి. గ్రేవీ కాబట్టి ఎక్కువ నీరు వేసుకోకుండా గ్రేవీకి తగినంత నీరు వేసుకుని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మరో 8 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకబెట్టాలి. చూడండి ఆ నీరు అంశం ఉడికిపోయి మనకి ఆయిల్ అనేది బయట తేలుతుంది కదా. మసాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందని ఇప్పుడు మనం ఉడకబెట్టి వడబెట్టిన పనసకాయ ముక్కలన్నీ వేసుకోవాలి. ఆల్రెడీ మెత్తగా ఉడికిపోయినది కాబట్టి ఎక్కువ టైం అవసరం లేదు. పనసకాయ ముక్కలు వేసి కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకబెడితే చాలండి. మంచిగా చికెన్ మటన్ లాగా మెత్తగా ఉడికిపోయి టేస్ట్ సూపర్ అనమాట. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని కసూరి మేతి కొంచెం రబ్ చేసుకుని వేసినామంటే మనం చేసే పనసకాయ గ్రేవీ టేస్ట్ వావ్ సూపర్గా ఉంటుందండి. ఇలా ఒకసారి పనసకాయ దొరికినప్పుడు చేయండి. గుర్తుపెట్టుకోండి, ముదారదైతే కుక్కర్లో ఉడకబెట్టండి, నేత పనసకాయ అయితే ఓపెన్ పాత్రలో ఉడకబెట్టుకోండి. ఓకేనా. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. చికెన్ ముక్కలు తిన్నట్టు ఉంటుంది. చపాతీ, దోశ, వేడివేడి అన్నం, రసం అన్నం దేంతో తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇలా గింజ కట్టు ఉంటే మనం చేసే పనసకాయ గ్రేవీ ఇంకా టేస్ట్ బాగుంటుంది. మీకు ఈ పనసకాయ గ్రేవీ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్. ఓకేనండి. అందరికీ బాయ్.